హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మనం వీడియో అయితే కంటిన్యూ చేసేద్దాం. ఇక్కడ వచ్చేసి నేను పొద్దున్నే తాలింపన్నం అయితే చేస్తున్నాను. ఎందుకంటే టిఫిన్కి ఏం పోయలేదన్నమాట 2 days నుండి. యాక్చువల్గా అయితే ఈరోజు ఊరికి వెళ్దాం అనుకున్నాము, ఇంకా వెళ్ళడం అయితే కుదరట్లేదన్నమాట. రేపో ఎల్లుండో చూడాలి. అయితే నైటే ఇంకా కొంచెం రైస్ వండేటప్పుడే కొంచెం టిఫిన్కి ఏం లేదు కదా అని ఒక గ్లాస్ అయితే ఎక్కువ వేసాను. ఈ బూస్ట్ అయితే మా ఇంట్లో తాగడం కంటే తినడం ఎక్కువ అయిపోయింది. దీవెన్ బాబు పాలల్లో వేసుకుంటాడు, ఉట్టికి తింటాడు. దీవెన్ అనేమో పాలు అయితే ఇవ్వట్లే, ప్యాకెట్ పాలు అంత మంచిది కాదు పిల్లలకి అనేసి, అందులోనూ ఆడపిల్లలకని ఫస్ట్ నుంచే దీవెనకి అంత ఇంట్రెస్ట్ ఉండదు, ఇష్టం ఉండదు తాగడం. ఇంకా నేను కూడా ఫోర్స్ చేయను అనమాట. ఎప్పుడన్నా ఒకసారి స్కూల్ నుండి వచ్చినప్పుడు ఆకలి వేస్తే కనుక అప్పుడు ఇచ్చేదాన్ని, లేదంటే స్నాక్స్ చేసి పెట్టేవాళ్ళమాట. నిన్న తీసుకొచ్చిన బూస్ట్ అయితే దాదాపు ఒక 5-6 స్పూన్లు అయితే అయిపోజేశారు. వద్దంటే వినరు కదా. మెయిన్గా మా దీవెన బూస్ట్ అంటే అసలు ఎట్లా చేస్తాడంటే మామూలు ఏ పని ఏం చేస్తాడనమాట. బూస్ట్ అంటే వాడు తినడానికి ఓన్లీ ఇంట్లో మాత్రమే. ఇంకా మిగిలిన అన్నాన్ని అయితే కొంచెం గిన్నెలోనే మిక్స్ చేసి పక్కన పెట్టేశాను. దాంట్లో కావాలంటే మనం నూనె, ఉప్పు, పసుపు వేసుకొని పక్కన పెట్టేసుకోవచ్చు. కొంచెం ఎక్కువసేపు ఉండాలి పిల్లలు లేచే అంతవరకు అంటే కనుక కొంచెం మెత్తగా అయిపోతుంది సాల్ట్ మిక్స్ చేస్తే, చూసుకోవాలి మనం. అందుకనేసి మామూలు రైసే ఇలా పొడి పొడిగా చేసేసుకున్నాను. మీరు ఇలాగే చేస్తారా తాలింపన్నం నాలాగా, లేదంటే ఇంకా వేరేలాగా ఎలా చేస్తారని. ఒక్కోసారి ఎండుమిర్చి ఎక్కువ వేసి చేస్తాను. పచ్చిమిర్చి లేకపోతే టైంకి ఇంట్లో కారం కలుపుతాను, కొంచెం రైస్లో లైట్గా కారం మిక్స్ చేస్తాను, ఎండుమిరపకాయలు తాలింపులో వేసి చేస్తాను. మా అమ్మమ్మ అలాగే చేస్తుంది అనమాట. నా చిన్నప్పుడు చాలాసార్లు తిన్నాను, బాగుంటుంది అది కూడా. కారం వేస్తే కొంచెం ఎట్లయినా కలరు డిఫరెంట్గా ఉంటుంది, పిల్లలు కూడా అంత నచ్చదు కదా, అందుకే నేను వేయలేదు. పల్లీలు కూడా నేను దీవెన తీసేసి నేనే మా దీవెన బాబుకి ఇచ్చేస్తాను, దీవెన అనే వాళ్ళ నాన్నకి ఇచ్చేస్తాను. మాకు అసలు ఇష్టం ఉండదు, అందుకే నేను చాలా వరకు వేయను అనమాట. ఉప్మాలో కానీ వీటిలలో కానీ పల్లీలు వేసి అసలు తిన్న ఫీలింగ్ ఉండదు, మొత్తం అవే పంట కింద వస్తూ ఉంటాయి. పులిహోరలో కూడా నాకు ఇష్టం ఉండదు అని తీసి పక్కన పెట్టేస్తాను. ఎంతమంది పులిహోరలో, తాలింపన్నంలో, ఇలా ఉప్మాలో పల్లీలు తీసి పక్కన పెట్టే వాళ్ళు ఉన్నారు? ఎవరికి వేస్తారు మీరు చెప్పండి. ఆయిల్ వేసి పోపు గింజలు వేసేసుకొని పల్లీలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఉల్లిపాయలు, కరివేపాకు, పసుపు, ఇంకా కొంచెం సాల్ట్ వేసాను. కొంచెమే రైస్ కదా, కొద్దిగా వేసి సరిపోతుంది. అందులోనూ మనం బాగా మిక్స్ చేస్తున్నాం కాబట్టి హీట్కి తొందరగా మెల్ట్ అయిపోయి అన్నానికి బాగా పట్టేస్తాను అనమాట. ముందు చెప్పినట్టుగా రైస్ కూడా పట్టించుకోవచ్చు, కాకపోతే అప్పటికప్పుడు వేసుకొని తినాలనుకుంటే. ఏం టిఫిన్ లేనప్పుడైతే నేను ఒకరోజు ముందే ఇంకా రేపు ఏం నానబెట్టలే కదా అనుకున్నప్పుడు నైటే బియ్యం కొంచెం ఎక్కువ వేసేస్తాను. రైస్ కూడా పొడి పొడిగా చేశాను. ఇంకా స్టవ్ అయితే ఇప్పుడే ఆపేస్తాను. ఇంకా ఒక్కసారి 2 సార్లు మిక్స్ చేసిన తర్వాత స్టవ్ ఆపేస్తాను, ఎందుకంటే మరీ హీట్ అయిపోతే అన్నం అట్లా తినకూడదు. ఇంకెప్పుడైనా తప్పదనుకున్నప్పుడు ఫ్రైడ్ రైస్ లాంటివి మాత్రము ఇంకా అలా చెయ్యక తప్పదనమాట. అది ప్రాసెసే అది కాబట్టి చెయ్యాలి, దీనికైతే అంత అవసరం లేదు. చిన్నప్పుడైతే తాలింపు తీసి గిన్నెలో పోసేవాళ్ళు, ఇలా కడాయిలో వేసి వేడి చేసేవాళ్ళు కూడా కాదు. మరీ చద్దన్నం ఏం తింటారు, చప్పగా ఉంటుంది అంటే చల్లగా ఉంటుంది అనేసి కొంచెం ఆ కడాయి హీట్కి సరిపోతుంది. మ్యాక్సిమం కింద పడొద్దు అనుకుంటే చేస్తాను, 1-2 అయినా పడుతుంది. ఇంక ఇక్కడైతే పాలు తోడుపెట్టేసుకుంటున్నాను. ప్యాకెట్ పెరుగుతోనే తోడేస్తున్నాను, ప్యాకెట్ పాలు, ప్యాకెట్ పెరుగు. ఇంతకుముందు అయితే గేదె పాలు ఖమ్మంలో దొరికేది, బాగుండేది. ఇది కూడా చాలా బాగుందంట. 2 ఫుల్ క్రీమ్ మిల్క్ ప్యాకెట్స్ తీసుకొచ్చుకుంటే మాకు అంటే రెగ్యులర్గా తీసుకోము, పాలు ఎప్పుడైపోతే అప్పుడే తీసుకొచ్చుకుంటాం అనమాట. అందుకే మేము పాలు అయితే వేయించుకోము. ఒక్కోసారి 2 రోజులకి అయిపోతాయి, ఒక్కోసారి 1 రోజుకి అయిపోతాయి, ఒక్కోసారి ఈవినింగ్కి అయిపోతాయి. ఏదైనా రెసిపీ చేసినప్పుడు దాన్ని బట్టి అయితే తెచ్చుకుంటాం బయట, అందుకే పాలు వేయించుకోము మేము. మా వీళ్ళని బట్టి తెచ్చుకుంటూ ఉంటాము. దాంట్లోకి ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేస్తే తొందరగా తోడుకుంటుంది, టేస్ట్ బాగుంటుంది, పులుపు ఎక్కదనమాట. ఇక్కడ వచ్చేసి మొన్న నైట్ది అనమాట ఈ వీడియో. ఫ్రిడ్జ్లో చూసారా క్రికెట్ వస్తుంది, ఆపోజిట్లో టీవీ ఉంటే ఫ్రిడ్జ్లో కనిపిస్తుంది. ఈ మామిడికాయ పచ్చడేమో అత్తయ్య ఖమ్మంలో పెట్టారంట, ఒక 5 కాయలేమో. అవి కొంచెం తీసుకొచ్చారు, అందరం తలా ఒక ముక్క వేసుకొని టేస్ట్ చేసాము, బాగుంది. కాకపోతే మాకు కొంచెం ఉప్పు కారం ఇంకా సరిపోలేదనమాట, కొంచెం పుల్లగా అనిపిస్తుంది బాగా. అందరికీ ప్లేట్లలో అన్నం పెట్టాను, నాకే ముందు అన్నం పెట్టడమే అలవాటు, కాకపోతే అన్నం పెట్టొద్దు అంటారు ఫస్ట్. చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, ఎవరింటికి వెళ్ళినా ఎవరైనా సరే ఫస్ట్ అన్నమే పెట్టేవాళ్ళు. కాకపోతే యూట్యూబ్లోనేమో కామెంట్స్లోనేమో ఫస్ట్ కర్రీ పెట్టాలంటున్నారు. ఒక్కోసారి ట్రై చేస్తాను పెట్టడానికి, లేదంటే ఆటోమేటిక్గా ఇంకా అలవాటు అయిపోయింది కాబట్టి మార్చలేకపోతున్నాము దాన్ని. మీలో ఎంతమంది ఫస్ట్ కర్రీ వేసి అన్నం పెడతారు, లేదంటే రైస్ పెట్టిన తర్వాత కర్రీ పెడతారో కామెంట్ చేయండి. చిన్నప్పటి నుంచి ఇలాగైనా ఇలా పెట్టకూడదు అని తెలిసిన తర్వాత మార్చుకున్నారా? కొన్ని మధ్యలో మార్చుకుంటాము, ఒక్కోసారి ఏమో సడన్గా ఇక అయిపోతుంది, అలవాటు ప్రకారం అలాగే వెళ్ళిపోతూ ఉంటాం అనమాట ఫ్లోలో. దీవెన ఎలా ఉందని, టేస్ట్ ఎలా ఉందని చెప్తున్నాను చూడు.
ఏదో చూపిస్తుంది నాకు. మా దీవెనకి తినడానికి పాపం కష్టమవుతుంది. వాడికి పచ్చడి చూస్తేనే భయం వేస్తుంది, కారం ఎక్కువ తిండు కదా. కారం లేదు దీవెన, పుల్లగా ఉంది తిందురా అని చెప్పారు. లేదంటే నిన్నటి పప్పుచారు ఉంటే అది వేడి చేసి పక్కన పెట్టే వాడి కోసం. అది కలిపి ఇంకా అన్నం అయితే మిక్స్ చేసి పక్కన పెట్టేశాను అనమాట. లాస్ట్కి అయితే ఫైనల్గా పెరుగు టేస్ట్ చేశారు, ఎలా ఉందని అందరికీ వేసాను అనమాట. పెరుగు చాలా రోజులు అయిపోయింది కదా, మొన్నటిదాకా ప్యాకెట్స్ తీసుకొచ్చాము, ఇప్పుడేం పాలు తీసుకొచ్చి తోడబెట్టాము. ఫుల్ క్రీమ్ మిల్క్ అయితే సేమ్ గేదె పాలు ఉన్నట్టే ఉంటాయి. ఒకవేళ ఎవరైనా ట్రై చేయకపోతే చెయ్యండి. కొంచెం దాంట్లో వాటర్ మిక్స్ చేసుకోవచ్చు. ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది మనకు, సేమ్ గేదె పాలలో ఎంతైతే వస్తుందో లీటరు పాలకి మీగడ దీంట్లో కూడా అంతే వస్తుంది. అప్పుడు నేను ఇది యూజ్ చేసినప్పుడే మీకు ఆల్రెడీ చాలాసార్లు ఇక్కడ ఉన్నప్పుడే చూపించాను కదా నెయ్యి కాచేది వీడియో. దాదాపు 1/2 కిలో ఒకసారి, కిలో ఒకసారి, మళ్ళీ 1/2 కిలో ఒకసారి అట్లా నెయ్యి తీసేదాన్ని. అంటే బయటకేమీ అమ్మకపోయేది కానీ మాకు ఇంట్లో వరకే వాడుకునేది అనమాట. వెజ్, నాన్ వెజ్, బిర్యానీ, సేమియా, పాయసం, స్వీట్స్ ఇవి ఎక్కువ చేస్తాం కాబట్టి నాకు సరిపోయేది ఇంట్లోకి. చిన్నప్పుడు నెయ్యి వాసన అంటేనే మా ఇంట్లో వాళ్ళందరూ ఇంత దూరంగా ఉండేది. ఇప్పుడు ఇంట్లో చేసింది కదా, అంత స్టోర్ చేయం కాబట్టి మనకి అంటే మనం స్వచ్ఛంగా చేసుకుంటాం కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. కమ్మటి వాసన రావాలి అంటే నెయ్యి కాచేటప్పుడు మెంతులు కానీ లేదంటే తమలపాకు కానీ ఒకటి వేసుకొని నెయ్యి కాస్తే మంచి వాసన వస్తుంది. అంటే ఆ నెయ్యి బాగా ఒకలాంటి స్మెల్ వస్తుంది. ఎక్కువ రోజులు అలా పెట్టేస్తే ఏదో వాసన వస్తుంది. దానివల్లనే చిన్నప్పటి నుంచి నెయ్యి వాసన అంటే చాలామందికి పడదనమాట. ఫ్రెష్గా ఎప్పటికప్పుడు చేసుకున్నది అయితే ఏమి ఉండదు, మనకి సేమ్ ఆయిల్ లాగానే ఉంటుంది. టేస్ట్ కూడా బాగుంటుంది, హైజెనిక్గా ఉంటుంది ఇంట్లో చేసుకున్నది అనేసి. అమ్మడానికైతే కాదు, మేము ఒక్కసారి కొనుక్కొచ్చినప్పుడు బయట ఊర్లో కేజీ మాకు 800-900 తీసుకున్నారు. గేదె పెరుగు, సేమ్ గేదె దాంతో పెరుగుతో చేసిన మీగడతదని. పర్లే బాగానే అనిపించింది. కాకపోతే అంత కాస్ట్ పెట్టడం ఎందుకు అవసరమా, ఇంట్లో చేసుకుంటే సరిపోతుంది కదా అనేసి ఇంక అప్పటి నుంచి ఇంట్లో స్టార్ట్ చేశాను. మీ దగ్గర ఎంత ఉంది, 1 కేజీ నెయ్యి ఎంత ఉంది, మీరు ఇంట్లో చేస్తారా బయట నుంచి కొనుక్కొచ్చుకుంటారా? తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. నేను ఒక్కసారి కొనుక్కొచ్చాను, ఒక్కసారేమో జిఆర్పీనో ఏదో నెయ్యి ఉంటుంది అదొక డబ్బా కొనుక్కొచ్చాము. ఇంకా తర్వాత నుండి ఇంత కాస్ట్ ఉందనేసి ఇంక ఇంట్లోనే తయారు చేశాను. దాదాపుగా 1.5 year 2 years అవుతుంది ఇంట్లో నెయ్యి చేయబట్టి. నేను అంటే సొంతంగా నాకు అసలు రాదు నెయ్యి ఎలా చేస్తారు, ఎలా తీస్తారు అనేది. మాకు అప్పుడు గేదె ఉండేది కానీ మా అమ్మ ఎక్కువగా చేయకపోయేది. పాలు అమ్మడము లేదంటే దాంతోపాటు పెరుగులో తోడేసి పెరుగుతో పాటే వేసుకొని తినేసేవాళ్ళం అనమాట. నెయ్యి చేసి తినం కదా మేము, చిన్నప్పుడు అలవాట్లేదని చెప్పాను కదా ఎవరము. మా చెల్లి కూడా తినేది కాదు, అందుకే పెరుగుతోనే ఆ మీగడ తోడేసేసి తినేసేవాళ్ళం. ఫస్ట్ నుంచి అలవాటు ఉన్న వాళ్ళు చిన్నప్పటి నుంచి ఇప్పుడు కూడా కొంతమంది బాగా తింటారు. నెయ్యి తింటే ఏం లావ్ అవ్వరు అసలు, కాకపోతే కాల్షియం ఎక్కువ ఉంటుంది కాబట్టి పిల్లలకి చాలా బోన్స్ ఎక్కువ బలంగా ఉంటాయి. ప్రెగ్నెన్సీ వాళ్ళకు కూడా చాలా మంచిది అని తినమంటారు. యాక్చువల్గా చెప్పాలంటే ఆయిల్ కంటే నెయ్యే చాలా మంచిది. తినని వాళ్ళు ఉంటే చిన్నగా అలవాటు చేసుకోండి. బయట కొనుక్కొచ్చింది నచ్చకపోతే మీరు ఇంట్లో ట్రై చేయండి. కొంచెం ఒక 1 week పాల మీద మీగడ తీసి లేదంటే పెరుగు తోడేసి పెరుగు మీద మీగడ తీసి ఐస్ క్యూబ్స్ ఒక 2-3 వేసి మిక్సీ జార్లో వేసి మొత్తం బ్లెండ్ చేస్తే మీకు అందులో ఉన్న మజ్జిగ వెన్నపూస సపరేట్ అవుతుంది అనమాట, ఉండలాగా వస్తుంది. దాన్ని కాగబెట్టుకొని ఇంట్లో చేసింది ట్రై చేయండి. నాకు అలాగే అలవాటైంది తినడము. కొనుక్కొచ్చింది అయితే మనకు దాంట్లో ఏదో ఒకటి మిక్స్ చేస్తూ ఉంటారు కాబట్టి నిల్వ ఉంచడానికి, దాంట్లో కూడా వాళ్ళ తప్పు కూడా ఏముండదు. ఎందుకంటే వాళ్ళు అప్పటికప్పుడు చేసి స్వచ్ఛంగా అమ్మాలంటే అన్ని నెలలు సంవత్సరాలు ఉండాలంటే కొంచెం పాడైపోయింది కాబట్టి ఏదో ఒకటి మిక్స్ చేస్తారు నిల్వ ఉండడానికి. ఇంట్లో అయితే మనకు అంత అవసరం లేదు కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, తయారు చేసిందైనా బాగానే ఉంటుంది. ఒకవేళ ట్రై చేయండి. మీ పిల్లలు తినకపోతే ఇంట్లో చేసి నెయ్యి చేసి పెట్టండి. మా వాళ్ళకి అలాగే అలవాటైంది, ఇంకా అదే కంటిన్యూ చేస్తున్నాను నేను. ఒకవేళ నేను ఇప్పుడు మీగడ తీసుకున్నా కదా, ఒక 1 monthలో అయితే కొంచెం అవుతుంది అనమాట, ఒక బాక్స్ నిండా అవుతుంది మీగడ. అప్పుడు చూపిస్తాను ఎలా ఏంటి ప్రాసెస్ అనేది. ఒకవేళ మీకు ఇప్పుడే కావాలనుకుంటే మన ఛానల్లో ఉంటుంది, MDT వెజ్ ఫుడ్ ఛానల్లో సెర్చ్ చేసినా వస్తుంది, మా పల్లె వంట ఛానల్లో నెయ్యి ప్రిపరేషన్ అన్నా వస్తుంది. ఛానల్ నేమ్ కొట్టండి వస్తుంది. లేదంటే వేరే వాళ్ళ ఛానల్లో చూసినా సరే మీకు ఈజీగా తెలిసిపోతుంది అనమాట. నెయ్యి మనకి మంచి వాసన రావాలంటే మెంతులు కానీ తమలపాకు కానీ ఒక చిన్నది వేసి నెయ్యి అయితే చేయండి. మీకు కలర్ఫుల్గా ఉండాలంటే లైట్గా పసుపు వేసుకోవచ్చు, లేదంటే వైట్గానే ఉండాలంటే ఇంకా డైరెక్ట్గా అలాగే ఉంచేసుకొని చల్లారిన తర్వాత ఒక స్టీల్ డబ్బాలను గాజు సీసాలను ఇందులో ఒక దాంట్లో వేసుకొని స్టోర్ చేసుకోండి. సీసాలో కంటే స్టీల్ డబ్బాలు వేసుకోవడం బెటర్, ఎందుకంటే కొంచెం కరిగించేసుకొని బయట ఉన్న గిన్నెలో వేసుకోవచ్చు. గ్లాస్ అంటే మళ్ళీ అందులో నుంచి తీసేసి ఇందులో వేసుకోవాలి. కాకపోతే ఫొటోస్ మంచిగా వస్తుంది అనేసి యూట్యూబ్ చేసేవాళ్ళు గ్లాసులు దాంట్లో వేస్తాం అనమాట చూసేటప్పుడు కానీ
ఏదైనా అందులోనూ మంచిదని కూడా, గ్లాస్ అయితే మంచిది, ఇందులో వేసేదానికంటే దాంట్లో ఏముండదు కాబట్టి మంచిదని వేస్తాము. ఫైనల్గా అయితే బెండకాయ కర్రీ అయితే చేసేసాను. నాకు పచ్చిమిర్చి వేసి బెండకాయ కర్రీ జిగురుగా ఉంటేనే నచ్చుతుంది. ఫస్ట్ వేసినప్పుడు అన్ని ముక్కలు అయిపోయాయి. కూరగాయలు ఆకుకూరలతోటి ఇదే వస్తుంది అనమాట ప్రాబ్లము. ఇదేమో ఇంకా లంచ్ టైము. మా ఇంట్లో స్పైసీగా కర్రీ ఎక్కువగా తినేది నేను ఒక్కదాన్నే. పాప మా వారు ఎక్కువ తినరు. అందులోనూ కారం ఉంటే అసలు తినరు అనమాట, కొంచెం కొంచెం తింటారు. దీవెన మా వారు ఒకటి, దీవెన కొంచెం తింటుంది. ఇది నా ప్లేటు, వాడిదేమో నా ప్లేట్ తీసుకొని పెద్దది, చిన్న ప్లేట్ ఏమో నాకు ఇచ్చాడు రైస్ పెట్టిన తర్వాత. తినడానికి ఏదో ఒక ప్లేట్. దీవెనకి ఎప్పుడు ఒక డైలాగ్ చెప్తా, ఆ ప్లేటే కావాలంటే. దీవెన నువ్వు అన్నం తింటావా ప్లేట్ తింటావా అంటే, నేను ప్లేటే తింటాను, ప్లేట్ మారుస్తాడు వాడు. అక్కడ నుంచి మంచం మీద పడుకొని అన్నీ నాకు ఆ ప్లేట్ ఈ కూర అని చెప్తా ఉన్నాడు. కనిపిస్తున్నాడు చూడండి. బాగుంటుంది ఇలా కర్రీ, పచ్చిమిర్చి వేసి కారం వేయకుండా. ట్రై చేసి చూడండి ఒకసారి. అలాగే నిన్న సండే స్పెషల్ మార్నింగ్ అయితే ఏం తీసుకురాలేదు, ఈవినింగ్ అయితే మేక తలకాయ తీసుకొచ్చారనమాట. అదే వండాను కుక్కర్లో. వీలుంటే ఈరోజు వీడియో పెడతాను చూడండి ఎండిటీవీ నాన్ వెజ్ ఫుడ్ ఛానల్లో. డిన్నర్ టైం కూడా అయిపోయింది మాకైతే. ఈ వీడియో కూడా కంప్లీట్ అయిపోయింది. మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మేము వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది, వెంటనే చూసేయచ్చు మన వీడియోస్ని. థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటి వరకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ. థ్యాంక్ యూ, బాయ్.